మహబూబ్నగర్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో చేతికొస్తుంది అనుకున్న పంట నేలపాలవుతోంది. నవాపేట మండలం రుద్రారంలో వడగళ్లతో వడ్లన్నీ రాలిపోయాయి. కల్లాల్లో పోసిన ధాన్యం వాననీటికి కొట్టుకుపోయింది. దాంతో ఏం చేయాలో తోచని నిస్సహాయ స్థితిలో రైతన్న ఉండిపోయాడు. పంట చేతికొచ్చే సమయంలో వరుణదేవుడు రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాడు. పంటని వరికోత మెషిన్తో కోయిస్తే కూలి కూడా గిట్టుబాటు కాదని వాపోతున్నారు రైతులు. గడ్డి పశువుల మేతకు కూడా పనికి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఇదే అంశానికి సంబంధించి మహబూబ్నగర్ నుంచి మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తుంది. నిన్న ఇవాళ కురిసినటువంటి వర్షాలతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. కల్లాల వద్ద ఆరబెట్టినటువంటి వడ్లన్నీ కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి నెలకొంది. అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం రుద్రారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఈ వర్షంలో ఉన్నటువంటి ఒడ్లు దాదాపుగా 50% పూర్తిగా నేల రాలిపోయి నేలపాలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఒడ్లన్నీ కూడా నేలపాలయ్యాయి. మరొక 4-5 రోజుల్లో ఈ వరి చేను కోయాల్సి ఉంది. కానీ ఇంతలోనే అకాల వర్షం రైతుకి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ సీజన్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. అన్నదాతను కోలుకునేటువంటి దెబ్బను వడగండ్లు తీస్తూ ఉన్నాయి. ఈ విధంగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం కావడం వల్ల కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఆరుగాలం కష్టపడి సాగు చేసినటువంటి రైతన్నకు అకాల వర్షం కన్నీళ్లు మిగుల్చుతుంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను అమ్ముకొని అప్పులు తీర్చుకుందామనుకున్నటువంటి రైతుకి వడగండ్ల వాన తీవ్రమైనటువంటి ఆర్థికంగా నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఈ పొలానికి సంబంధించినటువంటి రైతులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నిన్న అసలు ఏం జరిగింది, ఈ చేను పరిస్థితి ఏంది ఇప్పుడు? ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భారీ వర్షం స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత వడగండ్లు బీభత్సం సృష్టించాయి. ఇంచుమించు అర్ధగంట సేపు నాన్ స్టాప్గా పడ్డాయి వడగండ్లు పడి వరి పంటను మొత్తం 70 to 80% మొత్తం నాశనం అయిపోయింది. వరి పంట ఒక వారం రోజుల కోత దశలో ఉన్న పంట తడి కూడా బంద్ చేసినాక వారం రోజులు అయిపోయే కోత కోసే సమయంలో ఈ అకాల వడగండ్లు కురిసి మొత్తం ఆ రైతుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం దీనిపైన ఏమన్నా చూసి ఆలోచించి కొంచెం మామూలు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ని ఎకరాలు వేసారు? 8 ఎకరాలు వేసాం. 8 ఎకరాలు వేసినాము. 3 గంటల నుండి వాన పడ్డది. వడగండ్లు మొత్తం చాలా వడగండ్లు పడడం వల్ల మొత్తం నేలవాలైనాయి. మొత్తం ఇప్పుడు ఏం చేయలేక మేము ఒక వారం అయితే అనంగా కోత మొదలు పెడదాం అనుకున్నాం. తడిమి కూడా మొత్తం మానేసినాం. ఇప్పుడు అదేం లేకుండా అయింది, మొత్తం నేలపాలైంది. మాకు ఎన్ని వేలు పెట్టుబడి పెట్టినాం? మేము ఇంచుమించు 1,50,000 వరకు పెట్టినాం. ఏం పరిస్థితి ఇప్పుడు? మరి చేను పరిస్థితి ఇంత ఘోరం అయిపోయింది, ఏం చేస్తారు? ఏం చేయాలన్నా ప్రభుత్వం ఆదుకోవాలని అనుకుంటున్నాం. మొత్తం నేలపాలైంది. మేము దాదాపు 5 ఎకరాలు వేసామన్నా, మొత్తం నేలపాలైపోయింది. 10 రోజులు అయితే కోస్తామన్నా, మొత్తం నేలపాలైపోయింది. ప్రభుత్వం ఏదో ఆదుకోవాలని కోరుకుంటున్నామన్నా. ఈ యాసంగి సీజన్లో రైతు అనేక కష్టాలకు ఓర్చి సాగు చేశాడు. కానీ అకాల వర్షాలు రైతులకు తీవ్ర దుఃఖాన్ని మిగుల్చుతున్నాయి. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడము, మరోవైపు అనేక రకాల ఇబ్బందుల్ని ఈ సీజన్లో ఎదుర్కొన్నటువంటి రైతన్నకు తీరా పంట చేతికొచ్చేటటువంటి సమయంలో అకాల వర్షం తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. మరొక 4-5 రోజుల్లో పంట చేతికొచ్చి పంటను అమ్ముకునేటటువంటి దశలో వడ్లన్నీ కూడా నేల రాలిపోయి పంట కోస్తే కనీసం కూలీ డబ్బులు కూడా మిగిలేటటువంటి పరిస్థితి లేదని రైతన్న తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. వడగండ్ల వానకు నష్టపోయినటువంటి మాకు ప్రభుత్వం నుంచి సాయం చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.